హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ రెసిపీస్ విత్ బాబీ గారమ్మాయి. ఇవాళ మనమైతే చికెన్ పకోడీ కాకుండా రొటీన్గా ఫిష్ పకోడీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. అది కూడా బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకునే వేలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని, చేపలకైతే సైడు పొట్ట భాగంలో ముక్క అంటారు కదా, అవైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఒక్కటే ముళ్ళున్న చేప ఉంటుంది కదా, అలాంటి ఫిష్ పీసెస్ అయినా ఇలా చూపించిన విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న ఫిష్ పీసెస్కి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, ఇంకా 2 స్పూన్స్ బియ్యం పిండి, ఇక్కడ క్రిస్పీనెస్ కోసం అయితే యాడ్ చేసేసాను బియ్యం పిండిని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం, అలాగే ఒక 4 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకుని, నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మసాలా ఉంటుంది కదా రెడీమేడ్గా, దాన్నైతే ఒక 1/2 స్పూన్ అది కూడా యాడ్ చేసేసుకుని, నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని బాగా అయితే కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా చూపించిన విధంగా అయితే మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే ఒక్కసారి ఎక్కువ వాటర్ వేసేస్తే ఆ మసాలా స్పైసెస్ అన్నీ ఫిష్ పీసెస్కి పట్టకుండా వదిలేస్తాయి మాట. ఇంకా అలా మ్యారినేట్ చేసి అయితే అట్లీస్ట్ టైం ఉంటే 1/2 అవర్, లేదంటే ఒక 10 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలా అవి మ్యారినేట్ అయ్యేలోపు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడగా నేనైతే ఆల్రెడీ మొన్నసారి వేసిన ఆయిల్ ఉందని ఇలా అయితే అదే వేసేసాను. ఆయిల్ రెడ్గా ఉందేంటి అని అనుకోకండి. ఇంకా అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఆయిల్ అయితే కాగిందో లేదో అయితే నేను ఇక్కడ చిన్న డ్రాప్ అలా వేసుకుని చూస్తున్నాను. అదైతే ఎప్పుడైతే తేలి ఫ్రై అవుతుందో అప్పుడు ఆయిల్ కాగిపోయినట్టే. ఇది ఎక్కువ వేసే వాళ్ళకైతే తెలుస్తుంది కానండి, బిగినర్స్కి అయితే తెలియదు కదా. అందుకే ఒక్కసారి ఆయిల్ కాగిందో లేదో అని ఇలా అయితే చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఆయిల్ కాగిపోయిన తర్వాత హై ఫ్లేమ్లోనే మంటను ఉంచుకుని వేసేటప్పుడు ఫిష్ పీసెస్ని చాలా జాగ్రత్తగా మంట కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ సపరేట్గా 1 పీస్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే చేయి కాల్చుకున్నాను, మీరైతే అలా అస్సలు కాల్చుకోవద్దు. అలా కేర్ఫుల్గా ఒక్కొక్క పీసెస్ సపరేట్గా చేసుకుని వేసేసుకోవాలి కొంచెం పేషెన్స్గా. అలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతాయి కదా, అలా చేంజ్ అయినప్పుడు ఇలా అయితే తిరిగేసుకోవాలండి. అలా మొత్తం సపరేట్గా వేసుకున్నాయి. ఇలా దగ్గర అయిపోయినా సరే ఫ్రై మొత్తం అయినప్పటికీ ఇవైతే సపరేట్ అయిపోతాయి. లేదంటే మనం ఇలా తిరిగేసుకున్న తర్వాత సపరేట్ చేసుకోవడమే. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం. ఇలా అవి తిరిగేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక పీస్ తీసుకొని చెక్ చేస్తున్నాను ఫ్రై అయిందా లేదా అనేసి. మీరు కూడా ఒకసారి అలా చెక్ చేసుకోండి. ఎంచక్క క్రిస్పీగా లోపల కూడా ఉడికి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని పీసెస్ అన్నిటిని అయితే పక్కకు తీసేసుకోవాలి టిష్యూ పేపర్లోకి. ఇలా టిష్యూ పేపర్లో వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అదైతే రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా అలా అది కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ జాలీ గరిటె ఉంది కదండి, దీంట్లోనే ఒక 4-5 పలుకులు జీడిపప్పులు అయితే తీసుకుని అలా దాంతోటే డైరెక్ట్గా పెట్టి ఫ్రై చేస్తానమాట. లేదంటే మనం మూకుడులో ఎప్పుడైతే వేసేస్తామో జీడిపప్పులన్నీ అవైతే సపరేట్ అయిపోయి ఆయిల్ హీట్కి ఎక్కువ మాడిపోతాయి అన్నమాట. ఇంకా అలా అని కాకుండా నేనైతే ఇక్కడ ఇలా ట్రై చేశాను. అలా అవి కూడా ఫ్రై చేసిన తర్వాత వాటిని కూడా వీటి మీద వేసేసుకుని ఫిష్ పీసెస్ మీద కరివేపాకు కూడా అలానే సేమ్ ప్రాసెస్లోనే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అయితే. అలా అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు వేసుకుని గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఫిష్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీరు ఎప్పుడైనా ఫిష్ పకోడీని టేస్ట్ చేశారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో నచ్చిన లైక్ వేసేసి, ఇంకా అన్ని వీడియోస్లో అయితే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. ఫుల్ లెంత్ వీడియోస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే నేను కూడా ఒక బిగినర్నే,
బట్ ఏంటంటే నాలాగా ఇంకొంతమంది సఫర్ అవ్వకూడదని అయితే ఇలా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది అయితే చూపించేస్తున్నాను. ముందు మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండోయ్, గుర్తుపెట్టుకోండి.